హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అక్కడికి వంట. ఇక్కడైతే చూడండి బస్తాలు ఉండ వడ్లు అయితే చూడండి ఎంత బాగున్నాయో. ఈ వడ్లు ఎందుకు మీకు చూపిస్తున్నానంటే మరి వీటితో నేను అటుకులు అయితే చేయించుకోబోతున్నానండి. చూడండి ఎంత బాగున్నాయో. అయితే ఈ వడ్లు అయితే చాలా పొడవుగా ఉన్నాయి. ఇవైతే 1000 పదులని అంటారంట. మరి చాలా బాగున్నాయి. మంచి టేస్ట్ అయితే ఇస్తుందంట అటుకులకైతే. అందుకని ఫ్రెండ్స్ నేనైతే ఒక బస్తా అయితే తెప్పించుకున్నాను. ఈ వడ్లన్నీ మరి ఒక పెద్ద బౌలు, ఒక బకెట్ ఉంటే బకెట్లో అయినా పోసుకోండి. నేనైతే ఈ టబ్లో అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ టబ్లో మరి వేసేసి దానికి ఫుల్గా వాటర్ పట్టేసేసుకొని మరి అవి ఒక 24 అవర్స్ నానాలి ఫ్రెండ్స్. ఇవి నానిన తర్వాత పక్క రోజు మనము అవి తీసుకెళ్ళి మరి అటుకులు ఆడిచ్చే మిషన్ దగ్గరికి తీసుకెళ్ళి మరి ఆడిచ్చేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకోసం నేను ఈ వడ్డీ తెప్పించి ఇలా అన్నిట్లో ఒక 2 టబ్బుల్లో మరి ఇలా నానేసేసాను. ఇలా నానేసేసిన వడ్లని అయితే నేను పక్క రోజు పంపించి నేను ఆడిపిస్తాను ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా మీకు పెడతాను. ఎలా నానేయాలో, ఎలా మరి వడ్లు మనం తెచ్చుకున్నప్పుడు అనే దానికి నేను ఫస్ట్ ప్రాసెస్ అయితే మీకు ఈ వీడియో అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇలాగ మనము ఒకే టబ్లో అయినా నానేసుకోవచ్చు, లేదంటే రెండిట్లయినా డివైడ్ చేసుకొని మనం ఇలా పెట్టేసేసుకోవచ్చు. ఇలాగ వేసేసి వాటికి మునిగేలాగా మనకి వాటర్ అయితే నీళ్ళైతే నింపేసుకోవాలి. ఇలా నింపేసిన వడ్లలో ఒక 24 అవర్స్ మనకి 24 గంటలు అంటే ఒక రోజంతా కూడా మనకి నానాలి ఫ్రెండ్స్. అలా నానితేనే మనకి వడ్లు అనేది టేస్ట్ అనేది చాలా చక్కగా రుచిస్తుంది. అటుకులు చాలా మంచిది ఫ్రెండ్స్. నేను ఎలా మరి ఆడిచ్చి తీసుకొచ్చానో నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలా చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. నమస్తే, బాయ్.